హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ హర్ష. ఈ రోజు మనమైతే మన వీడియోలో అయితే చైన్ క్లీనింగ్ అయితే చేయబోతున్నాం. దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాం. సో డోంట్ మిస్ ద బ్లాగ్. సో గైస్, ఇది ప్రెజెంట్ అయితే నేనైతే మోటార్లు అయితే యూజ్ చేస్తున్నాను. ఇది నాకు 240 రూపీస్ అయితే పడింది. ఇది నా పాత స్ప్రే కేఎంటి. దీంట్లో ఇంకా కొంచెం అయితే ఉందన్నమాట. బట్ ఐ డోంట్ వాంట్ యూజ్ ఇట్. ఇప్పుడైతే మోటార్లో యూజ్ చేద్దాం. వైర్లెస్ మైక్ తెలిసిందే. ఇంకోటి బ్రష్ అయితే నేనైతే క్లీన్ చేయడానికి అయితే యూజ్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ ప్లాస్టిక్ పార్ట్ని రిమూవ్ చేసి మనమైతే స్ప్రే క్లీనింగ్ అని స్ప్రే అయితే చేసుకోబోతున్నాం. యాక్చువల్లీ ఇది రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ రిమూవ్ చేస్తే ఏంటంటే మనకి కొంచెం క్లారిటీ ఉంటుంది అనమాట. ఐ మీన్ విజువలైజేషన్ కొంచెం బాగుంటుంది, మనకు అర్థమవుతుంది మన చైన్ కండిషన్ ఏంటి అని చెప్పేసి. సో దాని గురించి అయితే నేనైతే ఇప్పుడైతే రిమూవ్ అయితే చేయబోతున్నాను. ఓకే, లెట్స్ బిగిన్ ద వ్లాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఈ చైన్ క్లీనింగ్కి బైక్ అయితే బయట అయితే ఇవ్వట్లేదు, నేనే చేసుకుందాం అనుకుంటున్నా. సో మనకైతే కేటీఎం వాళ్ళు అయితే టూల్స్ అయితే ఇస్తారనమాట. దాన్ని అయితే మనమైతే యూజ్ చేసుకుందాం ఎప్పుడు కంపల్సరీ. అంటే నేను చాలా సిచ్యువేషన్స్లో అయితే నేనైతే ఈ టూల్స్ నాకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అయినాయి. మీ బైక్స్ కూడా వస్తే అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. మీరు కనుక ఇంతకుముందు చైన్ క్లీనింగ్ చేసినట్టయితే మీరు ఎలా చేశారు, అంటే ఇంకేమన్నా తప్పు చేస్తున్నా కానీ ఇంకేమన్నా అప్గ్రేడ్ చేసుకోవాలన్నా కానీ నాకైతే కింద అయితే కామెంట్ అయితే చేయండి. డెఫినెట్లీ ఐ విల్ అప్గ్రేడ్ ఇట్. ఇప్పుడైతే మనమైతే దాన్ని ఓపెన్ చేద్దాం. దానికి కావాల్సిన ఎల్ఎంకి అయితే మనం ఇప్పుడైతే ఫిట్ చేస్తున్నాం. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ నేను ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే, యాక్చువల్లీ ఏమైందంటే చెప్తే నమ్మరు మీరు, అసలు గోప్రోకి పిన్ ఉంటుంది. నాది మైక్ నుంచి 3 పిన్ నుంచి 2 పిన్కి వస్తుంది అనమాట. 2 పిన్ పోయింది, ఎక్కడ పోయిందో అర్థం కాలే. బ్లాగ్ అంతా తీసిన తర్వాత చూసుకుంటే ఆడియో రాలేదు. సో ఇప్పుడు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వక తప్పలేదన్నమాట. సో వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. అసలు వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా అంటే చాలా డిఫికల్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనం ఆ మూమెంట్లో అంతా మాట్లాడేస్తాం. బట్ మళ్ళీ ఇవ్వాలంటే డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. బట్ అయినా తప్పదు, కావాలంటే ఇంకా తప్పదు కదా, చేయాల్సిందే. ఇప్పుడైతే ఇదంతా నేను రిమూవ్ చేసిన తర్వాత నేను అయితే చూపిస్తాను. ఐ డోంట్ వాంట్ టు ల్యాగ్ దిస్ వ్లాగ్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ షార్ట్ అండ్ స్వీట్గా అయితే మనం అయితే కంప్లీట్ చేసేద్దాం ఇప్పుడు. ఓకే, ఇది రిమూవ్ చేసి మనమైతే ఇప్పుడు దీనికి ఉన్న బోల్స్ అన్నీ అయితే రిమూవ్ చేసేస్తాం. దీన్ని అయితే ఇంకా తీసేద్దాం అనమాట చైన్ దగ్గర నుంచి. ఇక్కడ చాలా అంటే చాలా డస్ట్ ఉంది. ఈసారి నేను వాటర్ క్లీనింగ్కి వెళ్ళినప్పుడు ఇది తీసుకెళ్తా. ఇట్ బెటర్, ఎందుకంటే మొత్తం క్లీన్ అయితే అయిపోతుంది కదా. ఇప్పుడు అదంతా క్లీన్ చేయాలని అవ్వని పని అది. ఇప్పుడు ఈ బ్రష్ని వాటర్లో డిప్ చేసుకొని నేనైతే చైన్ అయితే క్లీన్ చేయబోతున్నాను అనమాట. అక్కడ మొత్తం చాలా అంటే చాలా గలీజ్గా ఉంది. యాక్చువల్లీ చాలామంది ఏంటంటే చైన్ పైన డైరెక్ట్గా లూప్ అయితే చేసేస్తారు. అలా చేయొద్దు. ఎప్పుడు చైన్ అనేది క్లీన్ చేసుకోండి. మీ దగ్గర యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్ప్రేస్ ఉంటే స్ప్రేస్ యూస్ చేసి క్లీన్ చేసుకోండి. లేకపోతే అట్లీస్ట్ బ్రష్ని వాటర్తో డిప్ చేసి క్లీన్ చేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ అయితే చైన్ క్లీన్ చేద్దాం. చైన్ క్లీన్ చేసిన తర్వాత అయితే దాని తర్వాత మనం అయితే స్ప్రే అయితే చేసుకుందాం. మీరు కనుక నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యి ఉంటే ఈ పార్టీకి ఆల్రెడీ శబరి వ్లాగ్ రావాలి. ఐఎమ్ సారీ, శబరి వ్లాగ్కి చాలా అంటే చాలా ఎడిటింగ్ ఉంది. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. సో దానికి ముందే ఈ వ్లాగ్ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. డెఫినెట్లీ షూర్ ఈ వ్లాగ్ తర్వాత అయితే నేనైతే ఆ వ్లాగ్ అయితే నేనైతే పెడతాను. యాక్చువల్లీ ఇప్పుడు నాకు సెమ్ కూడా నడుస్తుంది. సో ఇట్ టేక్స్ డిలే. డోంట్ తప్పు అనుకోద్దాం, ఓకేనా? ఓకే, మనమైతే స్టార్ట్ చేద్దాం చైన్ క్లీనింగ్. ఓకే, మనమైతే ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం చైన్ క్లీన్ చేయడం. ఇప్పుడైతే వాటర్, జస్ట్ ఇది నార్మల్ వాటర్, ఈ వాటర్తో డిప్ చేసిన అయితే చైన్ అయితే క్లీన్ చేయబోతున్నాను. ఈ బ్రష్ నాకు 150 రూపీస్ పడింది. ఇది మనకు ఆన్లైన్లో కూడా 150 రూపీస్ ఉంది. కాకపోతే మీకు దగ్గరలో ఉన్న ఆటోమొబైల్ షాప్స్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటే బెటర్. మళ్ళీ ఆన్లైన్లో అయితే 2-3 డేస్ టైం పడుతుంది కదా. సో సేమ్ ప్రైస్. ఇప్పుడైతే మనమైతే క్లీన్ చేద్దాం చైన్. ఇలా మొత్తం మనం ఫుల్ చైన్ అయితే ఒక 2 టైమ్స్ అయితే క్లీన్ చేద్దాం మనము, ఓకేనా? ఈ టూల్స్ అయితే బాగా అడ్డున్నాయి. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి జరపాలి ఈ టూల్స్ని. మీ నమ్మరు గాయస్, నేనైతే చాలా అంటే చాలా మాట్లాడా ఆఫ్ దిస్ వాయిస్ ఓవర్. బట్ లాస్ట్ చూసుకున్న షాక్ అయిపోయినా, అసలు వాయిస్ రికార్డ్ కాలేదు. ఓకే, మనమైతే ఇక్కడ నుంచి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తాను నేను. ఐ డోంట్ వాంట్ టు ఏమంటారు, ఇంకేముంది, నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తాను. మీరు చూసేయండి. జస్ట్ చైన్ క్లీనింగ్ కదా మొత్తం. నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేస్తాను, చూసేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు డైరెక్ట్ డిఎం చేయండి ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి. @RSHreddy_33 అని ఉంటుంది. లేకపోతే మీరు కింద కామెంట్ సెక్షన్స్లో కూడా అడగచ్చు. ఓకే, ఐ విల్ కీప్ ఇన్ ద ఫాస్ట్ ఫార్వర్డ్. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go
through the highways till my shadow turns to sun rays. And on we'll go through the wastelands, through the highways, and on. దరిద్రమేందో నాకైతే అసలు అర్థం కావట్లేదు. చైన్ లూప్ చేసిన వీడియో కూడా రికార్డ్ అయితే కాలేదు. ఇందులో మనకి 2 ఒకటైతే వాయిస్ రికార్డ్ కాలేదు. ఇంకోటేమో చైన్ లూప్ కొట్టిన వీడియో కూడా రికార్డ్ కాలేదు. ఓకే. ఏం చేద్దాం, ఇంకా ఏం చేయలేం. నేను వీడియో ఇక్కడి దాకే ఇంకా స్టాప్ అయితే చేసేస్తా. నాకు ఫస్ట్ ఇంకెందుకు వదిలేయండి. ఓకే, ఈ వీడియో ఇక్కడ దాకా మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ అయితే చేసుకోండి. ఇంకా మోర్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మిస్టేక్స్ మెల్లి కాకుండా నేనైతే చూసుకుంటాను. ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. మీకేమైనా ఇన్ఫర్మేటివ్ కావాలన్నా నాకైతే DM చేయండి. ఓకే, సీ ఇన్ నెక్స్ట్ బ్లాగ్. బాయ్ టేక్ కేర్.